మనం కోరుకున్నట్టే జరుగుతుంది. ఇక బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితికి కారణం ఉస్మాన్ హాదీ హత్య. ఈ హత్య తర్వాత అక్కడ 1.5 హిందువుల రక్షణ ప్రమాదంలో పడిన పరిస్థితి. ఉస్మాన్ హాదీని చంపింది ఖచ్చితంగా భారతే అని చెప్పి బంగ్లాదేశ్ వాదన. సో ఇందుకీ ఉస్మాన్ హాదీని చంపింది ఎవరు? ఎస్ అండి, ఇప్పుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ 32 సంవత్సరాల జెడ్ లీడర్. ఈయన షేక్ హసీనా గవర్నమెంట్ 18 సంవత్సరాల పాటు పనిచేసిన షేక్ హసీనా గవర్నమెంట్ని పడేయడం వెనకాల చాలా పెద్ద తలకాయ అని చెప్పొచ్చు. 32 సంవత్సరాల యువకుడు. మరి ఈ యువకుడు మరణించడం జరిగింది. ఢాకాలో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు చంపడం జరిగింది. ఈ వ్యక్తులు ఎవరు, అసలు ఎందుకు హాదీని చంపడం జరిగింది అంటే, ఇక్కడ ఎందుకు చంపారు అంటే భారత వ్యతిరేక భావాన్ని బంగ్లాదేశ్లో రెచ్చగొట్టడం, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనే లక్ష్యాలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఆయన భారత వ్యతిరేకి హాదీ. ఒక రకంగా గ్రేటర్ బంగ్లాదేశ్ అని మ్యాప్ తయారు చేసి చికెన్ నెక్కను ఆక్యుపై చేసి నార్త్ ఈస్ట్ను ఆక్యుపై చేసి బంగ్లాదేశ్ పెద్దగా ఏర్పడాలని ఉపదేశించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోతే ఎవరి మీదకి వెళ్తుంది? భారత మీదకి వెళ్తుంది, భారతదేశాన్ని మీదకి వెళ్తుంది. అదే వాళ్ళ లక్ష్యం. మరి భారతదేశం అతను చంపుతుందా అంటే, భారతదేశం అతను చంపితే ఎలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు. భారతదేశం చంపితే అతన్నే చంపవలసిన అవసరం లేదు. మరి ఎవరు చంపారు అంటే, ఆయన చనిపోయినందుకు ఈరోజు భారత వ్యతిరేక అల్లర్లు ఉన్నాయి. భారతదేశం మీద భారత్ గో అవుట్ అని స్లోగాన్ చూస్తున్నాయి. ఇది వాళ్ళ లక్ష్యం. మరి హాదీని చంపింది ఎవరు? ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం అలాంటివి చెయ్యదు. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు పెట్టాలనే నేపథ్యంలో ఇలాంటి చిన్న చిన్న పిల్లి చేష్టలు కోతిగంతుల పని భారతదేశం లాంటి దేశాలు చెయ్యవండి. ఏ ఆర్గనైజేషన్లో చెయ్యు. మరి ఎవరు చేశారు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అక్కడ భారత వ్యతిరేక భావన, యాంటీ ఇండియన్ భావన రెచ్చగొట్టడం ఫీలింగ్ని నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇస్లామిక్ శక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఎందుకంటే రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక ప్రీ పోల్ నిర్వహిస్తే ఈ ప్రీ పోల్ సర్వేలో ఎలక్షన్ ఫిబ్రవరి 12న జరగబోతున్నాయి అక్కడ బంగ్లాదేశ్లో. ఇప్పుడు ఎవరు గెలుస్తారని చూస్తే అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీ లేదు కాబట్టి మిగిలిన పెద్ద పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP. దీనికి 49% ఓట్లు వస్తాయని తెలుస్తుంది. తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జైష్-ఇ-ఇస్లామీ. ఇది కరుడు కట్టిన భారత వ్యతిరేక పార్టీ. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే పబ్లిక్లో సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఈ పార్టీకి 44% ఓట్లు వస్తాయి. అంటే BNP కంటే 5% ఓట్లు తక్కువగా ఉంది. తర్వాత NCP నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీకి ఇంకో 5% ఓట్లు వస్తాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇంకొక 10-18% మంది ప్రజలు తటస్థంగా ఉన్నారు. అంటే ఎవరికి యూనస్ ప్రభుత్వం అక్కడ బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక పార్టీలు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు? జైష్-ఇ-ఇస్లామీ పార్టీకి. సో BNP ఓటు షేర్ తగ్గించడం ఈ 2 నెలల్లో ఫిబ్రవరి 12 లోపల. అందుకని హదీని చంపితే భారత వ్యతిరేక భావాన్ని రెచ్చగొడితే వెంటనే జైష్-ఇ-ఇస్లామీ పార్టీ విన్నొస్తుంది. చాలా రీసెంట్గా ఢాకా యూనివర్సిటీ ఎలక్షన్లో కూడా JEI గెలవడం జరిగింది, జైష్-ఇ-ఇస్లామీ. కాబట్టి BNPని పక్కన పెట్టించి జైష్-ఇ-ఇస్లామీ పార్టీకి విన్నిస్తే పాకిస్తాను, చైనా, ఇటు యూనస్ ప్రభుత్వం సంతృప్తి చెందుతాయి. షరియత్ లా వస్తే ఇస్లామిక్ ప్రభుత్వం అక్కడ ఆల్మోస్ట్ ఏర్పడినట్టే. కరుడు గట్టిన భారత వ్యతిరేక పార్టీ ఇది వస్తే భారత్కి ముప్పు తిప్పలు పెట్టగలదు ఆ పార్టీ. ఎందుకంటే 2001-2006 మధ్యలో ఖలీదా జియా గవర్నమెంట్తో వాళ్ళు భాగస్వామిగా ఉన్నప్పుడు భారత్ను ముప్పు తిప్పలు పెట్టారన్నమాట. తర్వాత షేక్ హసీనా వస్తే శాంతి నెలకొల్పుతుంది. ఇటు వాజ్పేయి, అటు మన్మోహన్ గవర్నమెంటు, ఆ తర్వాత మోడీ గవర్నమెంట్లో ఇటు షేక్ హసీనా చాలా అద్భుతంగా పనిచేసింది భారత ఫేవరబుల్గా. అందుకే ఆ గవర్నమెంట్ కొలాప్స్ చేయడం జరిగింది. అందుకే మోడీ గారు ఆ గౌరవం, ఆ గ్రాటిట్యూడ్తోనే ఆవిడకి ఢిల్లీలో ఆశ్రయం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా JEI వస్తే భారత్కి చాలా ముప్పు తిప్పలు పెడతాయి. కాబట్టి JEIకి పట్టం కట్టడానికి భారత వ్యతిరేక అయిన హదీని చంపి భారత్ మీదకి నెట్టడం వల్ల ఈరోజు బంగ్లాదేశ్లో అల్లర్లు వస్తున్నాయి. భారత వ్యతిరేక భావం పెంపొందించబడుతుంది. ఈ లక్ష్యం మరి ఎవరు చేసి ఉంటారు అంటే, దీని వెనకాల ఉన్నది ISI. ఓకే, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. పాకిస్తాన్ ఇలాంటి దుష్ట పన్నాగాలు చేసి ఉంటుంది, తిరుగులేదు ఆ విషయంలో. మరి వీళ్ళకి ఎవరు కోఆపరేట్ చేశారంటే జైష్-ఇ-ఇస్లామీ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, యూనస్ ప్రభుత్వం అక్కడ చీఫ్ అడ్వైజర్, వీళ్ళు కూడా చాలా డేంజరస్ అనమాట. సో ISI పాకిస్తాన్ ISI ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, JEI జైష్-ఇ-ఇస్లామీ పార్టీ లీడర్లు, అదేవిధంగా ప్రస్తుతం అక్కడ చీఫ్ అడ్వైజర్గా ఉన్న యూనస్, ఇవి ముగ్గురు కలిపి హదీని చంపి అది భారత్కి నెట్టడం జరిగింది. ఈ విషయంలో ఎటువంటి తిరగలేదు. అందుకని అక్కడ ఎవరు విచారణ చేస్తున్నారంటే మళ్ళీ ఈ దుష్ట శక్తులు విచారణ చేస్తుంది. కాబట్టి అది బయటికి రాదు. కాబట్టి అంతర్జాతీయ సంస్థలు అక్కడ
వెళ్ళాలి. తటస్థ సంస్థలు అక్కడికి వెళ్ళి విచారణ చేసి కొన్ని రోజుల నివేదిక ఇవ్వడం వల్ల ఎలక్షన్లు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అదర్వైజ్ చాలా చాలా పెద్ద ప్రాబ్లం. ఇది బీఎన్పీ లీడర్లు కూడా ఇది మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి హదీ మరణం వెనకాల ఉన్నది యూనస్, జేఈఐ, అదేవిధంగా పాకిస్తాన్ ఐఎస్ఐ. కాబట్టి భారత్ అనే దానికి చాలా భారత్కి వ్యతిరేకంగా చాలా దుష్ట పన్నాగాలు పన్నుతున్నారు బంగ్లాదేశ్లో అనే విషయం ఇక్కడ మనకి సుస్పష్టంగా తెలుస్తుందండి. ఇక చైనా ముప్పును